ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. బీఆర్ఎస్ కేసీఆర్ కు 6 స్థానాల పైన ఆశలు, నివేదిక ఫలితాలు ఇక అంటూ వార్తలు అయితే వినిపిస్తాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ గా మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది అధిష్టానం ఆరా తీసింది. ఏ సెగ్మెంట్ లో గెలుస్తామని పార్టీ ఓట్లలో ప్రత్యర్థులను పడేవేండి అనే వివరాలు సేకరించారు. బస్సు యాత్ర ఎఫెక్ట్ ఏ మేరకు పడింది, రూరల్ ఓట్లు మనకే పడ్డాయని పార్టీ నేతలు ఇక పేర్కొన్నట్లు సమాచారం. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్, మరికొన్ని స్థానాల్లో బీజేపీతో నెక్ టు నెక్ తలపడినట్లు లెక్కలు వేస్తున్నారు. గతం కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని నేతలు పేర్కొంటున్నారు. 4 పార్టీపై పార్టీ ఆశలు పెట్టుకుంది. పోలింగ్ సరళిపై రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు సోమవారం పోలింగ్ ముగిసింది. ఏ స్థానాల్లో పోలింగ్ సరళిపై పార్టీ అధిష్టానం ఆరా తీసింది. 4-5 స్థానాల తప్ప మిగిలిన వాటన్నిటిలో జాతీయ పార్టీ గట్టి పోటీ ఇచ్చినట్లు పార్టీ నేతలు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ మినహా మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ ఇక హోరాహోరీ తలపడినట్టు లెక్క వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే పోలింగ్ శాతం పెరగడం తమకు అనుకూలిస్తుందని బీఆర్ఎస్ విశ్లేషిస్తుంది. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దూరమైన ప్రజలు 5 నెలలు కాంగ్రెస్ పాలన ఆగ్రహంతో ఉన్నారని, వారు ఓటు కలిసి వస్తుందని పార్టీ భావిస్తుంది. అంతేకాకుండా అర్బన్ ఓటర్లు సైతం స్థిరంగా ఉన్నారని, అది కూడా కలిసి వస్తుందని సెగ్మెంట్ల వారీగా లెక్కలు వేస్తున్నారు. అయితే కొన్ని వర్గాలు గతంలో కాంగ్రెస్ సపోర్ట్ చేసినవి ప్రస్తుతం బీజేపీకి మొగ్గు చూపాయి. పార్టీని ఓట్లు స్థిరంగా ఉండడం, మెజార్టీ స్థానాలు గెలుస్తామని కేసీఆర్ అయితే పేర్కొంటున్నారు. ఇక రూరల్ పైన ఆశయం, ఇక ఏదైతే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ క్రాస్ అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని కొందరు నేతలు కేసీఆర్ కు వివరించినట్లు తెలుస్తుంది. కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ వ్యతిరేకత ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు భారీగా బదిలీ అయిందని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. సాగు, తాగునీరు సమస్యతో పాటు కరెంటు సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలంతా బీఆర్ఎస్ కు మొగ్గు చూపారనే అభిప్రాయం వచ్చింది. యాత్రతో వలసలు కూడా ఆగిపోవడంతో ఈ అంశం సైతం కలిసి వస్తుందని పార్టీ భావిస్తుంది. అయితే భువనగిరి, వరంగల్, ఇక హైదరాబాద్ లాంటి కొన్ని స్థానాల్లో ప్రత్యర్థి పార్టీ ఓట్లు బదిలీ అయినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. స్థానాల్లో ఇంకా ఎన్ని స్థానాల్లో పార్టీ ఓటు బదిలీ అయిందనే వివరాలు కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. దీంతో పార్టీకి ఏ మేర నష్టం వాటింది అంశాలు క్లుప్తంగా సేకరించినట్లు సమాచారం. బీజేపీకి పోలైన ఓటుతో కాంగ్రెస్ పార్టీకి నష్టమని తీవ్ర స్థాయిలో నివేదికలు అందినట్లు బీఆర్ఎస్ అభిప్రాయం. 6 స్థానాల్లో లీడ్. ఇక రాష్ట్రంలో ఆదిలాబాద్, నిజామాబాద్, భువనగిరి, మహబూబాద్, చేవెళ్ల, జైరాబాద్ రిమిక పోటీ నెలకొంది. ఇందులో కొన్నిటిలో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పెద్దపల్లి, వరంగల్, ఇక మహబూబాద్, నల్గొండ, ఖమ్మం, నగర్ బీఆర్ఎస్ ముఖాముఖి పోటీ జరిగిందని, బీజేపీ కరీంనగర్, సికింద్రాబాద్, మెదక్ పోటీ నెలకొందని వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో మెదక్, నగర్, పెద్దపల్లి లోక్సభ స్థానంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్, జైరాబాద్ ఆశలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ కూడా మొత్తానికి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ తో భేటీ ఏ రకంగా జరిగింది, ఎంతవరకు గెలవచ్చు అని చెప్పేసి బూత్ స్థాయిలో మొత్తం ఓటర్ స్థాయిలో ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా